హాయ్ అండి. ఇవాళ మనం బ్లౌజ్‌కి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. మనకి కొన్ని బ్లౌజెస్‌కి మాత్రం ఇలాగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్‌లు ఈ విధంగా గనక స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి వేసుకున్నప్పుడు బ్లౌజు కంఫర్ట్‌గా ఉంటుందండి. లేదంటే అక్కడ మొత్తం క్లాత్‌లోని పోగులన్నీ బయటకొచ్చేస్తూ చాలా చిరాకుగా ఉంటుంది. సో, ఇలా ఎలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, ఇంత నీట్ ఫినిషింగు ఏ విధంగా మనకి వస్తుంది అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తానండి మీతో. చూడండి, ఎగ్జాంపుల్‌గా మనం నార్మల్‌గా బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇలా కుట్టేస్తూ ఉంటాం కదా! అప్పుడు కొన్ని క్లాతులకైతే చూడండి ఇలాగా ఈ దారాలుగా ఇలా బయటకొచ్చేస్తూ ఉంటుంది కదా! కొన్ని క్లాతులు అక్కడ మనం వేసుకున్నప్పుడు గుచ్చుకుంటాయి కూడా కదండీ! సో, అలాంటి బ్లౌజులన్నిటికీ కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. కాటన్ బ్లౌజులకి ఇలా వాడకపోయినా పర్లేదు కానీ, ఇలాగా పోగులన్నీ బయటకొచ్చే బ్లౌజెస్‌కి ముఖ్యంగా మనం గుచ్చుకునే వాటిలకి ఎక్కువగా ఈ పద్ధతి కనుక పాటించినట్లయితే మనకి కంఫర్ట్‌గా ఉంటుందండి. బ్లౌజు ఎంతసేపు మనం వేసుకున్నా కూడా మనకి చిరాకు అనేది అస్సలు ఉండదనమాట. సో, ఈ విధంగా ఖర్చు అనేది కనిపించకుండా మనం ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో చూద్దాం. మీకు క్లియర్‌గా అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తానండి. చూడండి, ఇక్కడ మనం నార్మల్‌గా బ్లౌజ్‌కి ఏ విధంగా షేప్ బెల్ట్లు రెడీ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా రెడీ అయితే చేసేసుకోవాలి. ఇందులో అయితే ఏం మార్పు ఏం లేదండి. ఇప్పుడు చూడండి, మనం కట్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్‌కి మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూడండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ షేప్ బెల్ట్లో నుంచి ఒక పొర క్లాత్ అయితే ఇలా పక్కకు తీసేసి నార్మల్గా మనం ఏ విధంగా అయితే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తామో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇక్కడ మనం ఇలా ఓపెన్ చేసుకొని పైవైపు నుంచి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా లోపల వైపుకి తీసుకొని కుట్టు వేసుకోవాలండి. మనం లోపలికి ఫోల్డింగ్ చేసిన ఆ క్లాత్ పైన కుట్టు పడకుండా వేసుకోవాలి. అలా గనక లోపల క్లాత్కి కుట్టు పడిందంటే మనం ఇలా రివర్స్ చేసేటప్పుడు అది రాదండి. కుట్టు వేసేస్తే అలా కుట్టు పడకుండా నీట్గా కొంచెంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకొని లాగేసామంటే ఇలా వచ్చేస్తుందండి నీట్గా. చూసారు కదా, ఇలాగ మనకి కుట్టు అనేది కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పైవైపు నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు రెండవది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని ఒక క్లాత్ మనం రెడీ చేసుకుని ఈ షేప్ బెల్ట్లో నుంచి ఒక పొరని ఇలా పక్కకు తీసేసి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలా షోల్డర్లు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మరలా ఒక కుట్టు అయితే ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇప్పుడు దానిపైన మరొక కుట్టు అయితే వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే కాస్త గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా లోపల వైపు నుంచి క్లాత్ అనేది కొంచెంగా ఇలా లాగేసామంటే గనక మొత్తం నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కటింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇంత ఈజీగా మనం షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.